11 రోజుల క్రితం మరో భీకర యుద్ధానికి సిరియా వేదిక అవుతోందని ప్రపంచ దేశాలు భయపడ్డాయి. అందుకు కారణం అక్కడ రష్యా, అమెరికా దాడులు చేయడమే. దీనికి తోడు రెబల్స్ డమాస్కస్ వరకు చేరుకోవడాన్ని ప్రపంచం అస్సలు ఊహించలేదు. కానీ అంచనాలు తారుమారు అయ్యాయి. అలెప్పోపై రెబల్స్ దాడి చేసిన 11 రోజుల్లోనే సిరియా రాజధాని డమాస్కస్ ను చుట్టుముట్టారు. రెబల్స్ ను తరిమేస్తామన్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పారిపోయాడు. 55 ఏళ్ల సిరియన్ పార్టీ బాత్ ప్రస్తావన 11 రోజుల్లోనే ముగిసిపోయింది. అత్యంత కీలకమైన ఈ 11 రోజుల్లో సిరియాలో జరిగిన పరిణామాలపై స్పెషల్ స్టోరీ. వాచ్ ది స్టోరీ. సిరియా సైన్యం ఎందుకు చేతులెత్తేసింది? ఆ 11 రోజులే సిరియా చరిత్రను మార్చేశాయా? మిలిటరీ ఆపరేషన్ కమాండ్ సక్సెస్ అయిందా? 11 రోజులు సిరియా చరిత్రను మార్చేశాయి. 13 ఏళ్ల తిరుగుబాటుకు ఎండ్ కార్డు పడింది. 5.5 దశాబ్దాల నిరంకుశ అల్ అసద్ పాలనకు తెరపడింది. సిరియా తిరుగుబాటుదారులు డమస్కస్ను చుట్టుముట్టడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు ఆప్షన్లు లేకుండా పోయాయి. వెంటనే అప్రమత్తమై సిరియాను విడిచి బషర్ పారిపోయాడు. దీంతో సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్ళిపోయింది. 11 రోజులకు ముందు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉండేది. శక్తివంతమైన మిలిటరీ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అతడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిలిటరీ అండదండలు, ఇరాన్ ఉగ్ర సాయం ఉన్నాయి. సిరియాను సొంతం చేసుకోవడానికి రెబల్స్కు అసాధ్యమని అందరూ ఊహించారు. ఉత్తర సిరియాలోని అలెప్పోపై తిరుగుబాటుదారులు దాడికి దిగిన వెంటనే రష్యా, ఇరాన్ అప్రమత్తమయ్యాయి. రెబల్స్ స్థావరాలపై రష్యా వైమానిక దాడులకు దిగింది. రెబల్స్ను అణచివేసేందుకు మరోవైపు ఇరాన్ కూడా తన మద్దతు ఉగ్ర గ్రూపులను రంగులోకి దింపింది. కానీ తిరుగుబాటుదారులను రష్యా వైమానిక దాడులు కానీ, సిరియా మిలిటరీ కానీ అడ్డుకోలేకపోయాయి. అలెప్పో నగరాన్ని డిసెంబర్ 1 నాటికే రెబల్స్ సొంతం చేసుకున్నారు. అక్కడి నుంచి రెబల్స్ దూకుడు కొనసాగుతుంది. పలు గ్రామాలు, పట్టణాలను వారు సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు హామా నగరంపై రెబల్స్ పట్టు సాధించారు. సరిగ్గా అలెప్పోను స్వాధీనం చేసుకున్న 8 రోజుల్లోనే మరో కీలక నగరం హామాపై రెబల్స్ పట్టు సాధించారు. ఉత్తరాదిలో ఉండే అలెప్పోకు, దక్షిణాదిలో ఉన్న సిరియన్ రాజధాని డమస్కస్కు సరిగ్గా మధ్యలో ఉంటుంది ఈ హామా నగరం. ఒకవేళ డమస్కస్కు వెళ్లాలంటే హామా మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. వ్యూహాత్మకంగా హామా చాలా కీలకమైనది. ఈ నగరంపై రెబల్స్ పట్టు సాధించిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడి నుంచే అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సైన్యం ఆత్మస్థైర్యం కోల్పోయింది. హామా నగరంలో 200 మందికి పైగా సైనికులను తిరుగుబాటుదారులు పట్టుకున్నారు. హామాలో ఏమాత్రం పోరాడకుండానే అస్త్ర సన్యాసం చేశారు. రెబల్స్కు లొంగిపోయారు. నిజానికి బషర్ వద్ద 1,70,000 మంది సైనికులు ఉన్నారు. వారి వద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. వారి వద్ద యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. కానీ రెబల్స్తో పోరాటంలో బషర్ దళాలు విఫలమయ్యారు. హామా నగరాన్ని రెబల్స్ ముట్టడించిన తర్వాత అసద్ సైన్యం పలాయనం చిత్తగించింది. పోరాడితే ప్రాణాలు పోతాయనుకున్నారో ఏమో, హామా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా కాల్చేసి వెలిపియారు. హామాను సొంతం చేసుకున్న రెబల్స్ మరో 3 రోజుల్లోనే రాజధాని అసద్ కంచుకోట డమస్కస్కు శివారులోకి చేరుకున్నారు. రెబల్స్ను అడ్డుకోవడం సాధ్యం కాదని అసద్కు అర్థమైంది. దీంతో ఆదివారం తెల్లవారుజామునే దేశం విడిచి పారిపోయాడు. దీంతో సిరియన్ ప్రజలకు అధికారం అప్పగిస్తామని ఆ దేశ ప్రధాని అహ్మద్ అల్ జలాలి ప్రకటించారు. ఇంతకు దేశం విడిచి పారిపోయిన అసద్ ఎవరు? అతడు పారిపోవడంతో ప్రజలు ఎందుకు సంబరాలు జరుపుకున్నారు? సిరియా పశ్చిమ ఆసియాలోని ఓ ముస్లిం కంట్రీ. ఈ దేశాన్ని 1971 నుంచి 2000 సంవత్సరం వరకు సిరియా అధ్యక్షుడిగా హఫీజ్ అల్ అసద్ నేతృత్వంతో పాలించాడు. అప్పటికే ప్రజల్లో అతడిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ ఎదురుతిరిగిన వారిని ఉక్కుపాదంతో అణచివేశాడు హఫీజ్ అల్ అసద్. 2000 సంవత్సరంలో హఫీజ్ అల్ అసద్ మరణించాడు. ఆయన రెండో కుమారుడే బషర్ అల్ అసద్. అప్పటి వరకు లండన్లో మెడిసిన్ చదువుతున్న బషర్ కోర్సు పూర్తి కాకుండానే స్వదేశానికి చేరుకున్నాడు. తండ్రి నుంచి వారసత్వంగా సిరియన్ బాత్ పార్టీకి అధిపతిగా తనను తాను ప్రకటించుకున్నాడు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అతడు అధ్యక్షుడయ్యాడు. అప్పట్లో ప్రజాభిప్రాయ సేకరణ ఓ బూటకంగా కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఆధునిక భావాలున్న అసద్ సిరియాలో మార్పు తీసుకొస్తాడని కొందరు నమ్మారు. 2010లో అరబ్ దేశాల్లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. చాలా దేశాల్లో నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. అరబ్ తిరుగుబాట్లతో సిరియన్లు కూడా ప్రభావితమయ్యారు. విద్యావేత్తలు, మేధావులు, ఇతర పౌర సంఘాలు బషర్కు వ్యతిరేకంగా ఉద్యమించడం మొదలుపెట్టారు.
2011లో బషర్కు వ్యతిరేకంగా సిరియాలోని దక్షిణ నగరం దారా కేంద్రంగా తిరుగుబాటు మొదలైంది. నిజానికి సిరియా వ్యాప్తంగా ప్రజలు శాంతియుతంగానే ఆందోళనలు చేపట్టారు. సాయుధ దళాల అధిపతిగా ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిరసనకారుల విషయంలో క్రూరంగా వ్యవహరించాడు. సిరియన్ సైన్యంతో పాటు రష్యా, ఇరాన్, హిజ్బుల్లా సహకారంతో తిరుగుబాటును ఉక్కుపాదంతో అణిచివేశాడు. సిరియాలో రక్తం ఏరులే పారించాడు. భీకరమైన వైమానిక దాడులు, హిజ్బుల్లాతో సహా ఇతర ఉగ్ర గ్రూపుల దాడులతో సిరియా అంతర్యుద్ధం మరణహోమాన్ని తలపించింది. అప్పట్లో సుమారు 5 లక్షల మంది తిరుగుబాటుదారులు, ప్రజలు మృత్యువాత పడ్డారు. అప్పటి సిరియా జనాభాలో సగం మంది ప్రజలు పొరుగున ఉన్న ఇతర దేశాలకు పారిపోయారు. 2011లో సిరియా జనాభా 2,27,00,000 మంది. సగం మంది అంటే 1 కోటి మందికి పైగా అప్పట్లో బషర్ దారుణాలను తట్టుకోలేక దేశం విడిచారు. సిరియా అంతర్యుద్ధంలో కొందరు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ గ్రూపులపై చాలా వరకు ఆల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ప్రభావం పడింది. బషర్ను ఎదుర్కోవడానికి ఆల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అండ అవసరమని తిరుగుబాటుదారులు భావించారు. ఈ గ్రూపులో కీలకమైనది బజత్ అల్ నుస్రా జేఎన్. ఇది ఆల్-ఖైదాకు అనుకూలంగా మారింది. సిరియా అధ్యక్షుడు బషర్ను వ్యతిరేకించే గ్రూపుల్లో వెరీ డేంజరస్ గా బజత్ అల్ నుస్రా పేరు మోసింది. సిరియా ప్రభుత్వ దళాలకు బజత్ అల్ నుస్రా ఇతర రెబల్స్ తో భీకర పోరాటం మొదలైంది. నిత్యం బాంబుల మోతతో సిరియా రావణ కాష్టంలా మారిపోయింది. మొదట్లో సిరియా విముక్తి నినాదంతో పోరాడిన తిరుగుబాటుదారులు ఆ తర్వాత కొందరు జిహాదీ సిద్ధాంతం వైపు మళ్లారు. 2012 నాటికి ప్రధాన జిహాదీగా జబత్ అల్ నుస్రా ఎదిగింది. దీనికి అప్పటి వరకు ఆల్-ఖైదా అండదండలు కొనసాగాయి. 2016లో సిరియా అంతర్యుద్ధంలోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు మద్దతుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సొంత ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ను రంగంలోకి దించాడు. మరోవైపు ఇరాన్ కూడా తాను పెంచి పోషిస్తున్న ఉగ్ర గ్రూపులను సిరియా వైపు మళ్లించింది. సిరియా అధ్యక్షుడికి మద్దతుగా ఒకవైపు వాగ్నర్, మరోవైపు ఐఆర్జీసీ, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు యాక్షన్లోకి దిగాయి. తిరుగుబాటు దళాలను ఉక్కుపాదంతో వాగ్నర్, హిజ్బుల్లా అణిచివేశాయి. అసద్కు వ్యతిరేకంగా ఆయుధాలు పెట్టిన వారిని అంతం చేశాయి. అలెప్పో నగరం నుంచి తిరుగుబాటు దళాలను వాగ్నర్ గ్రూపు తరిమేసింది. ఈ యుద్ధంతో అలెప్పో రక్తసిక్తమైంది. ఈ అంతర్యుద్ధంలో ఓటముతో ఆల్-ఖైదా నుంచి జబత్ అల్ నుస్రా విడిపోయింది. ఈ గ్రూపును దానికి చీఫ్గా ఉన్న అబూ మహమ్మద్ అల్ జవ్లానీ 2016లో రద్దు చేశాడు. సిరియా విముక్తి కోసం పోరాడే రెబల్స్తో కలిసి హైత్ తహ్రీర్ ఆల్ షామ్ హెచ్టీఎస్ను ఏర్పాటు చేశాడు. తమ స్వాధీనంలోని ఉన్న ప్రాంతాన్ని ఇడ్లిబ్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని హెచ్టీఎస్ పరిపాలన సాగిస్తోంది. ఆ తర్వాత దీని కార్యకలాపాలు మాత్రం అంతగా వెలుగులోకి రాలేదు. కానీ ఇడ్లిబ్ తరహాలోనే సిరియా ఉత్తరాదిలోని పలు ప్రాంతాలు మాత్రం తిరుగుబాటుదారులు కుర్దుష్ల నియంత్రణలోనే ఉండిపోయాయి. ఈ ప్రాంతాలను దాదాపు సిరియా ప్రభుత్వం వదిలేసింది. అంత ప్రశాంతంగా ఉందని అందరూ అనుకున్నారు. సుమారు 8 ఏళ్ల పాటు సైలెంట్గా ఉన్న తిరుగుబాటుదారులు ఏకమయ్యారు. మిలిటరీ ఆపరేషన్ కమాండ్ పేరుతో కొత్త కూటమి కట్టారు. గతంలో వాగ్నర్, ఇరాన్ అనుబంధ సంస్థల దాడులతో కోల్పోయిన ప్రాంతాలను తిరిగి దక్కించుకునేందుకు నవంబర్ 27న తిరిగి దాడులను ప్రారంభించారు. సిరియా ప్రభుత్వ దళాలపై భీకర దాడులు చేసి అలెప్పో, శివారు ప్రాంతాలను, ప్రధాన రహదారులను తమ నియంత్రణలోకి హెచ్టీఎస్ తీసుకుంది. అలా మొదలైన హెచ్టీఎస్ యుద్ధం 11 రోజులకే ముగించింది. డమస్కస్ను సొంతం చేసుకుని సిరియాకు విముక్తి కల్పించినట్టు రెబల్స్ ప్రకటించారు. అనంతరం పలు ప్రాంతాల్లో ప్రజలు, తిరుగుబాటుదారులు అసద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ దేశానికి స్వేచ్ఛ లభించిందని సంబరాలు జరుపుకుంటున్నారు. సిరియాలో కొత్త అధ్యాయం మొదలైందంటూ ప్రజలు చెప్పుకొచ్చారు. నిజానికి గత 13 ఏళ్లలో సిరియాను సొంతం చేసుకోవడానికి తిరుగుబాటు దళాలు ఎన్నోసార్లు యత్నించాయి. ఈ దాడులను ఇప్పటివరకు సమర్థవంతంగా బషర్ ఆర్మీ అడ్డుకున్నది. కానీ ఈసారి మాత్రం బషర్కు మిత్రుల సాయం లేకుండా పోయింది. రష్యా, ఇరాన్ యుద్ధంలో చిక్కుకున్నాయి. దీంతో అసద్ ఒంటరిగా మిగిలిపోయాడు. సైన్యం కూడా పోరాడలేక చేతులెత్తేసింది. 27న అనూహ్యంగా తెరపైకి వచ్చిన హెచ్టీఎస్ వాయువేగంగా దూసుకెళ్లింది. చివరికి రెబల్స్ డమస్కస్కు చేరుకోవడంతో బషర్కి గత్యంతరం లేక దేశం విడిచి పారిపోయాడు. బషర్కు రష్యా ఆశ్రయం కల్పించింది. మొత్తంగా సిరియాలో సుదీర్ఘ అంతర్యుద్ధానికి తెరపడింది.